బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం తయారీపై స్పందించారు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ములకల చెరువు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దొరికిన నకిలీ మద్యం కేసులో తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ కేసుతో తంబళ్లపల్లి ప్రాంత టీడీపీ నాయకులు ఇతరుల నేతలకు సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్దోషులను ఇరికిస్తున్నారని జనార్దన్ రావు ఆరోపించారు. ఆరోగ్య సమస్యల వల్లే తాను విదేశాల్లో ఉన్నానన్నారు. ఇక స్వదేశానికి వచ్చిన వెంటనే పోలీసులకు ఎక్సైజ్ శాఖకు పూర్తి సహకారం అందిస్తానంటూ వీడియో విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో సంచలనం రేపిన నకిలీ లిక్కర్ కేసుపై అయితే జనార్దన్ రావు స్పందించారు. తనకి ఏ సంబంధం లేదు, కేవలం ఇటు వచ్చిన తర్వాత కూడా లోకల్ గా వచ్చిన తర్వాత పోలీసులకు ఎక్సైజ్ శాఖ కూడా పూర్తి సహకారం అందిస్తారంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయినవి చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయినవి చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఒకవైపు అయితే జనార్దన్ రెడ్డి తనకి ఏ సంబంధం లేదు ఈ లిక్కర్ కేసుతో, కావాలని ఇరికిస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు అయితే అటు పలు ప్రాంతాల్లో కూడా అటు నకిలీ మద్యానికి సంబంధించి డేర్లు బయటపడుతున్నాయి. ఎక్కడెక్కడ నకిలీ మద్యం దొరుకుతుంది, అసలు జనార్దన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏ కోణంలో దర్యాప్తు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తం మీద చూస్తుంటే జనార్దన్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా రెండు అంశాలని మనం ప్రస్తావించాలి. ఎందుకంటే జనార్దన్ కి సంబంధించి కూడా తంబళ్లపల్లి నియోజకవర్గ నేత జయచంద్రారెడ్డి, ఇతను టీడీపీ నేత ప్రస్తుతం. ఆయన గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు. ఆయన అప్పట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్దిరెడ్డితో వచ్చిన విభేదాల కాలంగా కూడా ఆయన టీడీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఇక్కడ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం తనని రాజకీయ పార్టీలకు అంటగాగిస్తున్నారు. ఎక్కడా కూడా రాజకీయ పార్టీలకి సంబంధం లేదు అనేది జనార్దన్ చెప్తున్న అంశంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత 20-25 సంవత్సరాల కాలంగా కూడా తాను ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో మద్యం వ్యాపారం అంటే బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. జయచంద్రారెడ్డి తనకి పరిచయం అయినప్పుడు ఆయన గతంలో ఒక పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం ఇంకొక పార్టీలో ఉన్నారు. కాబట్టి దీన్ని అధికార పార్టీకి కొంతమంది అంటగాగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో అధికార పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే ఉద్దేశంతో ఆయన వీడియో విడుదల చేసినట్లు కూడా మనం భావించాలి. మరొక అంశానికి సంబంధించి కూడా ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి
అధికార పార్టీకి సంబంధించిన నేతగా ఉన్నాడు కాబట్టి జయచంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం జనార్దన్ కావచ్చు, వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలుగా కనిపిస్తున్నారు కాబట్టి ఒకవేళ దీంట్లో ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కొంతమంది పెద్దలు ఉన్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆ పెద్దలు ఏమన్నా ఇటు వీడియో ద్వారా చెప్పించారా అనే దానికి సంబంధించి కూడా పలు అనుమానాలు అయితే తావిస్తున్నాయి. కానీ మనకి అందుతున్న సమాచారం ప్రకారం కూడా జయచంద్రారెడ్డి విషయానికి సంబంధించి కావచ్చు, జనార్దన్ విషయానికి కావచ్చు, గతంలో జయచంద్రారెడ్డి అనేక పార్టీలు మారి ప్రస్తుతం టీడీపీలో ఉన్నాడు కాబట్టి జనార్దన్ అనే వ్యక్తి ఎన్ని రోజుల నుంచో వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి దీనికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు అనే ఉద్దేశం ఉంది. కావాలని కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆయన వీడియో ద్వారా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తాను ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నాను, ఆరోగ్యం కుదురుపట్టిన తర్వాత ఇండియాకు వచ్చి పోలీసులకి అలాగే ఎక్సైజ్ శాఖకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పి ఆయన వీడియో సందేశం చేశారు. ఖచ్చితంగా ఆయన విడుదల చేసిన వీడియోకి సంబంధించి రాజకీయ పరమైన అంశం ముడిపడి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన వీడియో విడుదల చేశారని చెప్పి భావించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల శివ, అయితే జనార్దన్ క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు, కొంతమంది ఇరికిచ్చడానికే తమనైతే ఈ ఘటనకు పూనుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎవరై ఉండొచ్చు? ఎందుకంటే జనార్దన్ ఎవరి మీదన్నా పేర్లు చెప్పలేక ఇలా ఇండైరెక్ట్ గా చెప్పారు అనుకోవచ్చు. అసలు దీనిపై ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు గత 3-4 రోజుల కాలంగా కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఈ తతంగం నడిపిస్తున్నారని చెప్పి విస్తృతంగా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, మాజీ సీఎం జగన్ నిన్న ట్విట్టర్ వేదికగా కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తనకి ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, గతంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరిన మాట వాస్తవమే, కానీ అంతకుముందు అంటే రాజకీయాల్లోకి రాకముందు కూడా తాను లిక్కర్ బిజినెస్ చేశాను, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించాను, కానీ ఇప్పుడు తనకి ఎందుకు రాజకీయ పార్టీ అంటగాగుతున్నారు అనేది అతను ప్రధానంగా చెప్తున్న అంశంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించేందుకే ఆయన వీడియో విడుదల చేశారని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అంటే ఆయన ఎవరైతే ప్రభావితం చేస్తుండొచ్చు, అధికార పార్టీ నేతలు ప్రభావితం చేశారా, లేకపోతే అనవసరంగా తనకి రాజకీయ పార్టీతో లేకపోతే అధికార పార్టీతో సంబంధం లేకపోయినా కానీ టీడీపీని పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆయనంతటా ఆయనే వచ్చి వీడియో విడుదల చేశారా అనే దానికి సంబంధించి కూడా కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల శివ, అయితే ఇంకొక విషయం, ఎందుకంటే తమ్మళ్లపల్లి టీడీపీ నాయకులకి ఎవరికి కూడా ఈ కేసుతో సంబంధం లేదనేది కూడా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. అంటే అక్కడ నేతలకి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు జనార్దన్ అనుకోవచ్చా, లేదంటే ఇంకెవరైనా వాంటెడ్గానే చెప్పించారు అని చూడాలంటారా? అంటే ఖచ్చితంగా తమ్మళ్లపల్లి తెలుగుదేశం పార్టీ నేతలకి సంబంధం లేదని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి. మనం ఇందాక నుంచి అనుకుంటున్నట్లు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి నేత ఉన్నారో జయచంద్రారెడ్డి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఆయన గతంలో రకరకాల పార్టీల్లో ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. గతంలో ఆయన వైసీపీ, కాంగ్రెస్ లో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చారు కాబట్టి ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ఇటు జనార్దన్ కావచ్చు, ఆయన కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. అలాగే వీరికి దాదాపుగా 15 సంవత్సరాల క్రితం నుంచే సౌత్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం, లిక్కర్ ఫ్యాక్టరీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సడన్ గా ఇప్పుడు టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందుకే ఆయన స్పెసిఫిక్ గా తంబళపల్లి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలకు కానీ లేకపోతే ఇబ్రహీంపట్నానికి సంబంధించిన టీడీపీ నేతలకు కానీ ఎటువంటి సంబంధం లేదనేది ఈ వీడియో ద్వారా క్లారిటీ చేసే ప్రయత్నం జరిగినట్లు కూడా మనం భావించాలి. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన ములకల్ చెరువు నకిలీ మద్యం కేసులో అయితే జనార్దన్ రావు ఎట్టకేలకు స్పందించారు. ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ కేసులో తనకి ఎలాంటి సంబంధం లేదు, వాంటెడ్ గానే తనని ఇరికిస్తున్నారు, కొంతమంది లబ్ధి చేకూర్చేందుకు తనని ఇరికిస్తున్నారంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు. మరో పక్కనైతే తమ్మళ్లపల్లి టీడీపీ నాయకులకు ఈ కేసుకు సంబంధించి, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎవరు కూడా దీనిలో లేరంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. అయితే వాంటెడ్ గా తన అనారోగ్య పరిస్థితి వల్లే ఇప్పుడు విదేశాల్లో ఉన్నాను, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అటు పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు అయితే పూర్తి సహకారం అందిస్తారు అంటున్నారు. అయితే మరో పక్కన ఎక్కడికక్కడైతే ఎక్సైజ్ అధికారులు ఇంకా గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైతే నకిలీ మద్యానికి సంబంధించి డేన్లు ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అనేది కూడా ఒక పక్కనైతే వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి దాడుల నేపథ్యంలో ఇంకా నకిలీ మద్యం బయట పడుతూనే ఉంది. అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుంది, రాజకీయాల్లో అయితే పెద్ద దుమారం రేపుందని చెప్పుకోవాలి. అటు వైసీపీ, టీడీపీ మధ్య ఈ నకిలీ మద్యం అనేది కూడా పెద్ద ఎత్తున ఆ ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది.